రామచంద్ర ప్రభు. పంతులు గారు, ఈ ఏళ పోర్టు ఇది. పల్లెటూరు కదా, పని లేదనుకుంటే రోజు బండి ఉత్తరాలు వచ్చి చచ్చిపోతానండి. నేను తీసుకెళ్లి ఏ ఢిల్లీలో బొమ్మలు పారేలయ్యా. అయితే అక్కడ పోర్టు మనకి పని లేదంటారా? ఇలాగా వెతవాడు మాత్రం ఉండదు. ఇదిగో ఇది హెడ్ మాస్టర్ గారు ఉత్తరం, హైదరాబాద్ నుంచి వచ్చింది. నువ్వు పంచాయతీ పెడతాగా, ఆయన ఇంట్లోనే ఉంటారు, ఆయనకి ఇచ్చే. అది సరే గారు పంతులు గారు, నేను కాలంగా అమ్మాయి పెళ్లిలో గుండ్రా ఎంత నడ్డులు ఓ పాటికి నాగించినారంట, నిజమేనా? ఇదిగో ఇలాంటి వెధ ప్రశ్నలు అడగదు, వెళ్ళి పని చూస్తాడు. అయితే అక్కడ కూడా మీ పేతాపం చూపించినారన్నమాట. నమస్కారం మాస్టర్ గారు, మీకు ఉత్తరం వచ్చిందండి. స్కూల్ దగ్గర ఇవ్వకపోయావా? పంతులు గారు మీరు ఇంటి గారు ఉంటారని చెప్తే నాను ఇక్కడ తీసుకొచ్చినానండి. అయ్యా వస్తానండి. ఎక్కడి నుంచండి ఉత్తరం? హైదరాబాద్ నుంచి. శాంత రాసింది. అల్లుడు గారు పిల్లలు కులాసా? ఏమని రాసింది? ప్రియమైన నాన్నగారికి అమ్మకు శాంత నమస్కారములు. ఇక్కడ మీ అల్లుడు గారు పిల్లలు కులాసా, అక్కడ మీరు కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తాను. ముఖ్యంగా ఈ ఉత్తరం గీత పెళ్లి సంబంధం గురించి రాస్తున్నాను. ఇక్కడ మీ అల్లుడు గారికి చంద్రశేఖరం అని ఓ మంచి స్నేహితుడు ఉన్నాడు. బాగా చదువుకున్నాడు, ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. 2000 దాకా జీతం వస్తుంది. ఆయన మన ఊరి పక్కన గోదావరిపై కడుతున్న వంతెన పని మీద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా వస్తున్నాడు. వచ్చే సోమవారం అక్కడికి వస్తాడు. ఆయన ఉండటానికి మంచి బంగళా అది మీరే దగ్గర ఉండి ఏర్పాటు చెయ్యండి. ఈ విషయంలో మనం జాగ్రత్తగా వ్యవహరిస్తే గీత నాకన్నా అదృష్టవంతురాలవుతుంది. ఈ రోజుల్లో ఇంత పెద్ద ఉద్యోగం, మంచి గుణగణాలున్న సంబంధం మనలాంటి వాళ్లకు దొరకటం కష్టం. పట్నంలో పెరిగి తిరిగిన మనిషి కాబట్టి కాస్త గీతను అతనితో చనువుగా ఉండనివ్వండి. ఈ రోజుల్లో ఇటువంటి వాటికి తప్పు లేదు. అతను మంచి మనిషి. ముఖ్యంగా అమ్మని ఈ విషయంలో చాదస్తాలకు పోవద్దని చెప్పండి. అనుకున్న విధంగా గీతకి పెళ్లి జరిగితే మీ బరువు బాధ్యతలు కూడా తీరుతాయి. మేమంతా దసరా సెలవులకు వస్తున్నాము. ఇట్లు మీ కూతురు శాంత. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని ఈ శాంతకి మరీ రోజు రోజుకి తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. అసలు చాదస్తు ఉంది మీకా నాకా? సరే అది వదిలేవోయ్. నిజంగా ఈ పెళ్లి జరుగుతుందా అని. గీతకంత అదృష్టం ఉందా? మనమ్మాయికి ఏం తక్కువ అండి. అది కాదు, కుర్రాడు ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. మనమ్మాయి మాత్రం మెట్రిక్ పరీక్షలు రాయలేదా? చూడు దుర్గా, ఈ రోజుల్లో 10వ క్లాస్ పాస్ అయిన వాడు కూడా 10,000 రూపాయలు కట్నం అడుగుతున్నాడే. అతను తలుచుకుంటే మనకంటే గొప్ప సంబంధాలు 100 వస్తాయి. దేవుడు మేలు చేస్తే అన్ని సక్రమంగా జరిగిపోతాయి. అన్నట్టు ఆ రాజాగారి బంగ్లా ఖాళీగా ఉన్నట్టుంది, మీరు దగ్గరుండి బాగు చేయించండి. సోమవారం అంటే ఎన్నో రోజులు లేదు. నన్ను వదలండి. నన్ను ఇక దీనికి పెళ్ళైనట్టే. నువ్వు పట్టుకోలేవు. పట్టుకున్నాను పట్టుకున్నాను. ముందు హెడ్ మాస్టర్ రామనాథం గారు వచ్చారమ్మా, టికెట్ కనుక్కో. అలాగేనండి. హెడ్ మాస్టర్ రామనాథం గారిని ఎవరైనా వచ్చారండి? వచ్చారే. రామనాథం గారు మీకోసం ఎవరో వచ్చారు చూడండి. మాస్టర్ గారు, మా అయ్యగారు వచ్చారు. వీరే హెడ్ మాస్టర్ రామనాథం గారు. ఓహో, మీరు? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి. రండి.
ప్రాజెక్ట్ కడుతుంది? అది నది కాదండి, మా ఊరి చెరువు. ఇంత పెద్ద చెరువా? ఆ, అదేం గుడి? అది రాముల వారిది. ఓహో, బడి గుడి ప్రతి ఊరికి 2 కళ్ళు లాంటివి. నిజంగా మీ ఊరు మారవలెస్ అండి. చిత్రకారుడు వేసిన అందమైన బొమ్మల చాలా బాగుంది. ఈ పంట పొలాలు, పచ్చని ప్రకృతి, ఐ లైక్ దమ్ వెరీ మచ్. అందుకే పల్లెటూళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఈ ఊళ్ళో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? నేను ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగాను. అలాగా? అయినా ఈ పల్లెటూరులో ఏముంటుంది బాబు? పట్నంలో ఉంటే మీలాంటి వాళ్ళకి ఇవేం నచ్చుతాయి? పట్నంలో మటుకు ఏముందండి, ఉంటానికి సరైన ఇల్లు ఉండదు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వారికి ఈ మధ్యనే పెళ్లి కుదిరింది. ఇల్లు దొరికితే గానీ పెళ్లి చేసుకుని అంటాడు. నేనన్నాను, హాయిగా పెళ్లి చేసుకుని మామగారి ఇంట్లో ఉండరా అన్నాను. వాడు ఏమన్నానంటే, వాడి మామగారే ఇంకా ఆయన మామగారి ఇంట్లో ఉన్నారట. ఇదేనండి నేనుండే బంగళా. ఏం బాగాలేదండి? వెరీ ఫైన్, చాలా బాగుంది. ఈ ఊళ్ళో పెద్ద చాలా బాగుంది. అసలు నేను ఇక్కడ ఎందుకు పుట్టలేదా అనిపిస్తోంది. దండాలు బాబు. ఇతను ఈ బంగళా తోటమాది. అయ్యగారికి ఏం కావాలో జాగ్రత్తగా చూడు. అలాగే బాబు. సామాన్లు లోపల పెట్టండి. రండి. మీరు మాటి మాటికి నన్ను అండి అని పిలవటం ఏం బాగలేదండి. వయసులో మీరు నాకంటే పెద్దవారు. నన్ను సింపుల్ గా చంద్రం అని పిలిస్తే చాలు. స్నానం అది కానిస్తే మా ఇంటికి భోజనానికి పెడదాం. అయ్యో, నా కోసం మీరేం శ్రమపడద్దు. నాకు 40వ పాక శాస్త్ర ప్రవీణ ఉన్నాడు. ఏం గోవిందు, మాస్టర్ వాళ్ళ ఇంటికి భోజనాన్ని పిలుస్తున్నారు. ఎందుకయ్య గారు? పప్పు ఉప్పు అన్నీ ఉన్నాయి. 5 నిమిషాలు అయితే ఆయన కూడా ఇక్కడే భోజనం చేయొచ్చు. లేదు లేదు, నేను మా ఇంటికే వెడతాను. నువ్వు విశ్రాంతి తీసుకో బాబు, నేను మళ్ళీ సాయంకాలం వస్తాను. నువ్వే ఇంకా చిన్నపిల్లవు కావు. అందరూ అడుగుతున్నారు నీ పెళ్ళెప్పుడని. ఆ అబ్బాయి వాడు వస్తున్నాడు. తీసుకురావడానికి మీ నాన్నగారు స్టేషన్కి వెళ్ళారు. మరి ఒకవేళ అతనికి నేను నచ్చలేదనుకో? ఏ, ఎందుకు నచ్చు? నీకేం తక్కువ? మెట్రిక్ చదువుకున్నావు, చూడటానికి అందంగా ఉంటావు, ఇంటి పనులన్నీ వచ్చు, ఇంకేం కావాలి? మరి ఒకవేళ నాకు అతను నచ్చలేదనుకో? ఇత్తెక్కవా కూడా వాగద్దంటున్నా. శాంతక్క ఉత్తరంలో రాసింది. అతను చాలా మంచివాడట. అతనితో నీకు పెళ్లి జరిగితే నువ్వు చాలా అదృష్టవంతురాలు అవుతావు. ఇప్పుడు కాదా? నీ మొహం. ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకున్నాడు. 2000కు పైగా జీతం వస్తుంది. అసలు నేను పెళ్లి గిళ్ళి ఏమి చేసుకోను. BA MA ఇంకా చదువుకుంటాను. నాన్నలాగా హెడ్ మాస్టర్ అవుతాను. అప్పుడు కళ్ళజోడు పెట్టుకుని వెళ్తాను. అబ్బాబ్బాబ్బా, నీ నోరు నిమిషం కూడా మూతపడదు కదే. ఎందుకు మూతపడదు? సరేలే, రేపటి నుంచి పొద్దున్నే లేచి స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. జడేసుకుని తల నిండా పూలు పెట్టుకోవాలి. చక్కగా కళ్ళ నిండా కాటుకు పెట్టుకోవాలి. మంచి చీర కట్టుకోవాలి. చెరుగట్టు వైపు వెళ్ళకూడదు. నవ్వకూడదు. నోరు మూసుకుని అన్నం తినాలి. అవును, నోరు మూసుకుని అన్నం ఎలా తింటారమ్మా? నీలాంటి కూతురు పగవాళ్ళకు కూడా వద్దే. కానీ నాకు మాత్రం ఇలాంటి అమ్మే కావాలి. సంతోషించండి. అడుగు, మీ నాన్నగారు వచ్చారు. పద. మా గీత, కాసిన మంచిని తీసురామ్మా. కుర్రాడు చాలా బుద్ధిమంతుడే, మంచి మర్యాద తెలిసినవాడు. ఆ మాటల్లో వినయం, పెద్దవాళ్ళంటే గౌరవం చూస్తుంటే అంత పెద్ద చదువు చదువుకున్నాడంటే ఎవ్వరూ నమ్మరనుకో. కాకపోతే కుర్రాడు కాస్త పొట్టి. మీరు మహా పొడుగైనట్టు. చదువు సంజలు గుణగణాలు బాగున్నాయో లేదో చూసుకోవాలి గాని. ఏదో మాట వరుసగా అన్నాను లేవే. ఇంతకీ చెప్పాల్సినవన్నీ చెప్పావా? దాని సంగతి సరే, ముందు మీకు చెప్పాలి. మీరు నాతో మాట్లాడినట్టు, మీ బళ్ళో గంట కొట్టే బోడి మల్లయ్యతో మాట్లాడినట్టు అతనితో మాట్లాడితే బాగుండదు. అసలు వ్యవహారం అంతా చెడుతుంది. సరే, నేనేం మాట్లాడను. క్లాసులో ముద్దబ్బాయి కూర్చున్నట్టు కూర్చుంటాను. అంతా నువ్వే సారథ్యం వహించు. పోయావా? ఈ చీరకేం తక్కువ బానే ఉందిగా. సరే, ఇవి తీసుకెళ్ళి. ఇవన్నీ ఎందుకు? ఎందుకేమిటే పిచ్చి మొహమా? పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చదువుతో వెళ్ళకూడదు. పైగా పట్నంలో ఇలా ఇచ్చి పుచ్చుకోవటం పద్ధతి. అతను సంతోషిస్తాడు కూడా. నేను అసలు టీకి పిలవడానికే వెళ్ళను. కావాలంటే బాబుని పంపించుకో. బాగానే ఉంది, చదివేస్తే ఉన్నమతి పోయిందని. చిన్నపిల్లాడు వాడు వెళ్ళి పిలిస్తే ఏం బాగుంటుంది? పెద్దదాను నువ్వు వెళ్ళి పిలిస్తే మర్యాదగా ఉంటుంది. వెళ్ళు.
అక్కడ అల్లరి చేయకూడదు, అదేమిటి ఇదేమిటి నడకూడదు. ఆయన పెద్ద ఇంజనీర్, కోపం వస్తుంది తెలుసా. వెళ్ళగానే గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పాలి. బాబు అక్క చింతకాయలు. ఇదిగో బంగ్లాలో మామిడి చెట్లు చింత చెట్లు ఉంటాయి. కోతులు అవన్నీ అక్కకూడదు, బుద్ధిగా ఉండాలి. ఆయన దగ్గర గట్టిగా నవ్వకూడదు తెలుసా. మరి ఒకవేళ గట్టిగా నవ్వొస్తే? వచ్చిన పళ్ళని కనిపించేటట్టు ఈ నవ్వకూడదు. నేను రోజు శుభ్రంగానే పళ్ళు తోముకుంటున్నాను కదా. ఒరే ముద్దు, నీ పళ్ళ గురించి కాదురా, పెద్దవాళ్ళ దగ్గర గట్టిగా నవ్వకూడదు. ఒకవేళ నవ్వు వచ్చినా చిరునవ్వు నవ్వాలి. ఎలాగా? ఇదిగో ఇలా. ఎవరు? తోటమాలి కూతురువా? నేను హెడ్ మాస్టర్ రామనాథం గారి చిన్నమ్మాయిని. ఓహ్, సో సారీ. పూలు చూడగానే అలా అనుకున్నాను. థ్యాంక్స్. లోపలండి. గుడ్ ఈవినింగ్ సార్. అరే, నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? గుడ్. మీరేం తీసుకుంటారు? కాఫీయా, టీయా? అబ్బే మాకేం వద్దండి. ఏం పర్వాలేదు, తీసుకోండి. గోవింద్, అరే కూర్చోండి. అవును, మీరు అటు ఇటు తిరుగుతూ ఇలా చేతులు ఎందుకు ఊపుతున్నారు? అదే, రాళ్లతో కొడుతూ కాకుల్ని తోలుతున్నాను. ఇక్కడ కాకిలే లేవుగా. మరి నా చేతిలో కూడా రాళ్ళు లేవుగా. మీరు వచ్చే ముందు నేను పాడుతున్నది ఉదయ రవిచంద్రిక అనే రాగం. నాకు శాస్త్రీయ సంగీతం అంటే చాలా ఇష్టం. జీవితంలోని అనంతమైన సౌందర్యాన్ని నిర్దిష్టంగా నిర్వచించే శక్తి దానికి ఉంది. ఉదాహరణకి యమన్ కళ్యాణ రాగం ఉంది. సాయంకాలం అస్తమించే అరుణబింబం సంధ్యకాంతులు వెదజల్లుతూ ఉంటుంది. నీలిరంగు నిండిన వినీలాకాశం విచిత్రంగా నారింజ రంగులోకి మారిపోతూ ఉంటుంది. ఎటు చూసినా శాంతి నిండిన ప్రశాంతమైన వాతావరణం. పగలంతా హాయిగా స్వేచ్ఛగా తిరిగిన పక్షులు వాటి వాటి గోళ్లకు చేరుతూ ఉంటాయి. పనిపాటలతో అలసివలసిన రైతులు నాగళ్లు భుజాన వేసుకుని నవ్వుతూ తొడుతూ ఇళ్లకు చేరుకుంటూ ఉంటారు. ఈ అందాలన్నింటినీ చూస్తుంటే ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది. అదంతా ఈ రాగంలో పొదగబడి ఉంది. సృష్టిలోని వెలుగు నీడల్లా కలిసిపోయే ఈ ఆరోహణ అవరోహణలే సంగీతానికి, జీవితానికి. ఏ, మీకు సంగీతం అంటే ఇష్టం లేదా? ఇలాంటి సంగీతమా? మరి ఎలాంటి సంగీతం అంటే ఇష్టం? చెప్పక్క, మన తిరునాళ్ళలో మన డప్పు సమ్మె పాడలేదు, అలాంటి పాటలు అంటే ఇష్టమని చెప్పక్క. ఏ, పల్లె పాటలు కూడా శాస్త్రీయ సంగీతానికన్నా తక్కువేం కాదు. ఆ పాటల్లోనే పల్లె సీమల అందాలు, సుగంధాలు పరిమళిస్తాయి. మనసులోని ఆనందాన్ని, అనుబంధాన్ని తెలియజేసే ఆ జానపద గీతాలు. సరే, ఈ సంగీతం కూడా వదిలేయండి. మీ ఊరు నాకు చాలా నచ్చింది. ప్రశాంతమైన వాతావరణం, ఎటు చూసినా ఆకుపచ్చని తివాచీ పరిచినట్టు పచ్చని పంట పొలాలు. సరే, ఇది కూడా వదిలేయండి. మీ ఊళ్ళో చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి? రామవనం, పొజ్జనకొండ, రాజుగారి కోట. మరి మంత్రాల మరి చెట్టు? అది 300 సంవత్సరాల నాటి చెట్టు. మరి కర్ణం గారి బండిల్లోటి? అది చూడాల్సిన చోటేమిటి? ఇతను మీ చింతముడా? కాదండి, బాబని మా పక్కింటి అబ్బాయి. నువ్వేం చదువుతున్నావు ఫ్రెండ్? 3 పాస్ అయి 4లోకి వచ్చాను. గుడ్. మరి నువ్వేం చదువుతున్నావు? మెట్రిక్ పరీక్ష రాశాను. భేష్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. ఒక మోవాడు ఉన్నాడు, వాడికి దాహం వేసింది, మంచి నీళ్లు కావాలి. వాడు ఎలా అడుగుతాడు? ఏముంది అని అడుగుతాడు. తెలివైందే. సరే, ఇంకోటి అడుగుతాను. ఒక గుడ్డివాడు ఉన్నాడు,
వాడికి కత్తెర కావాలి. వాడు ఎలా అడుగుతాడు? ఇలా అని అడుగుతాడు. అలా ఎందుకు? వాడు గుడ్డివాడే కానీ మూగవాడు కాదుగా. కత్తెర కావాలి నోట్తో అడుగుతాడు. ఏం బాబు? అవును. మేము వెళ్ళొస్తామండి. అరే టీ తాకుండా వెళ్ళిపోతున్నారేమిటి? గోవింద్ గోవింద్, మేము టీ తాగడానికి రాలేదు. సాయంత్రం మిమ్మల్ని టీకి పిలవడానికి కోసం వచ్చాం. నాన్నగారు చెప్పమన్నారు. షూర్, తప్పకుండా వస్తాను. హలో, ఇంతకు మీ పేర్లు ఏమిటో చెప్పలేదు. నా పేరు గీత. నా పేరు బాబు జగదీష్ చంద్ర బోస్. అబ్బా, నువ్వు కూడా ఆయనంత సైంటిస్ట్ అవుతావు అనమాట. మరి మీ ఇల్లు ఎక్కడా? గుడి దగ్గరికి వచ్చి కుడివైపు తిరిగి నేరుగా వస్తే మా ఇల్లు. ఓకే ఓకే. ఇదిగో ఇది చూసారా బాబు, మడత కాజా అమ్మాయి చేసింది. ఆ పకోడా చూసారా, క్యాబేజీ పకోడా గీత చేసింది బాబు. ఆ మైసూర్ పాకు చూసారా బాబు, చాలా బాగుంటుంది. కొత్త రకం శనగపిండితో చేయలేదు. ఏం పిండి అది? చాలా బాగుంటుంది బాబు. ఈ లడ్డు చూసారా బాబు, పన్నీర్ పోసి చేసింది. చాలా రకాల కొత్త వంటలు నేర్చుకుంది బాబు. ఆ మధ్య అది దబ్బకాయ పులిహోర చేసింది. ఎంత బాగుందనుకున్నావు, నాకే తెలియలేదు. ఏమండి, అమ్మాయి చెప్పింది దబ్బకాయ పులిహోర అని. చాలా బాగుంది. ఈ వంటలన్నీ గీత చేసిన ఒక్క వంటలేమిటి బాబు, కుట్లు అల్లికలు ఎన్ని నేర్చుకుంది అనుకున్నావు. కుట్టింది కుట్టకుండా కుడుతుంది బాబు. ఒక్క క్షణం ఉండండి. ఇదిగో ఇటు చూసారా బాబు, దంట నెమళ్ళు గీత తయారు చేసింది. ఇది చూసారా, ఒక రోజంతా తిండి తిప్పలు మానేసి కుట్టింది. ఏరుగమ్మారు బాబు. అటు చూసారా బాబు, అదిగో పెళ్లి కూతురు బొమ్మ. ఇటు చూసారా బాబు, పడవ. ఇటు చూసారా బాబు, ఇది కూడా గీత తయారు చేసింది. ఇది చూసారా బాబు, టేబుల్ క్లాత్ ఎంత బాగా అల్లిందో చూడు. బ్యూటిఫుల్. ఇది కూడా మా గీతకే చేసింది. అది నువ్వు తయారు చేసావు. అంటే ఈ గుట్లు అల్లికలు వంటలన్నీ మీ అమ్మాయి చేసిందనమాట. అబ్బో, మీ అమ్మాయికి చాలా వచ్చాయి, కానీ సంగీతంలోనే కొంచెం ప్రవేశం లేదనుకుంటాను. అది కాదు బాబు, ఈ మెట్రిక్ చదవటంలో కుదరలేదు. మేము సంగీతం చెప్పించాలని అనుకుంటున్నాం. ఏది, ఈయనకి నెలయింది చెప్పి హార్మోని పెట్టి తీసుకురమ్మని. ఏ పని చెప్పగానే చేసే అలవాటు లేదు బాబు. త్యాగరాజు కృతులన్నా, శ్యామశాస్త్రి పాటలన్నా, అదే ఆయన ఎవరు, రామదాసు కీర్తనలన్నా మాకెంతో ఇష్టం బాబు. మా ఇంటిల్ల పాది ఆయనంటే చెవి కోసుకుంటారనుకో. రాసి బాగుందా బాబు? మీ మాటలు మనసులాగా చాలా బాగుంది. అన్నట్టు మర్చిపోయాను, మా గీత ముగ్గురు కూడా చాలా బాగా వేస్తుంది బాబు. గీత, నీ ముగ్గురు పుస్తకం తీసుకురా. వద్దండి, అన్ని ఇప్పుడే చూసేస్తే మళ్ళీ మీ ఇంటికి రావడానికి. అదేమిటి బాబు, నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. ఇది నీ ఇల్లే అనుకో. ఏమండి? అవును. నమస్కారం సార్. రాము, నమస్కారం సార్. ఆ పిల్లల మెటీరియల్ ఎంత వచ్చింది? వచ్చింది సార్. సిమెంట్ లారీ మాత్రం రేపు వస్తుంది. రాగా నాకు వెళ్తాం. అలాగే సార్. సార్, టైం 5, ఇంకా నో వర్క్. నీకా నాకా? మీకే సార్. అవునులే, నీకు పదే ఉంది. ఇదేంటి అయ్యా? మీకోసమని స్పెషల్ టీ చేశాను సార్. నా బొంద స్పెషల్. నాయనా, స్పెషల్ వద్దు, మామూలు టీ పట్రా. అలాగే సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్. ఓ ఫైన్, లవ్లీ ఫ్లవర్స్. తీసుకోండి. థ్యాంక్స్. ఇదేంటి? దిస్ ఈస్ వెరీ ఫైన్. రండి
మీకోసం వెయిట్ చేస్తున్నాను. మీకోసం మంచి ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను. ఏమిటో చెప్పుకొని చూద్దాం. మీరు తెచ్చింది మాకెలా తెలుస్తుంది? 1 2 3 హార్మోనియం. ఈ హార్మోనియం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? చక్కగా గొంతెత్తి పాడాలనిపించట్లా? ముందు దాన్ని తీసి పక్కన పెట్టండి. మీ హార్మోనియం గోల వింటే ఆ చెట్టు మీద ఉన్న కాకులని కావు కావు అని అరవడం మొదలెడతాయి. ఈవేళ కాకులే ఎగరకొట్టట్లేదా? ఎగరగొడతా. ఇప్పుడు ఈ కాకి పేరు భీంపలాసరాగం. ఎలా ఎగరగొడతానని చూడు. అయ్యో, ఆ కాకిని ఏం చేయకండి. దాన్ని ఎగర కొట్టేస్తే ఆ దిక్కులేని కాకి మా ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తుంది పాపం? పారిపోయిందని నా మీద కోపడతారు. నాకు హార్మోనియం నేర్పించరండి. నోను, నీకు తర్వాత. ముందు మీ గీతకు నేర్తాను. నాకు మీరే నేర్పించక్కర్లేదు. అదే కూర్చోండి. ఇవాళ భోజనానికి ఏం పిలవట్లేదా? లేదు. పిలవపోయినా వస్తాను. సాయంత్రం గుడికి వెళ్దామని నాన్నగారు చెప్పమన్నారు. ఎవరు? నేను మీ నాన్నగారునా? కదరా బాబు. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే ఆ అబ్బాయికి మనకి ఏదో పూర్వజన్మ సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. లేకపోతే ఈ కొద్ది రోజుల్లో వాళ్ళిద్దరూ అంత దగ్గర ఎలా అవుతారు? అవునవును, నాకు అలాగే అనిపిస్తుంది. ఏమండి, శాంతకు ఉత్తరం రాశారా? అరే మర్చిపోయాను, రేపు రాస్తాను. గీత, సంగీత జ్ఞానం ఉంటే ఇంట్లో ఉన్నా, అడవిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా అది ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. రేపు రాస్తాను. గీత, సంగీత జ్ఞానం ఉంటే ఇంట్లో ఉన్నా, అడవిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా అది ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. ఉషోదయంలో భూపాల రాగం, మండుటెండలో భైరవి రాగం, సంధ్యా సమయంలో దీపక రాగం, ఇలా ఒకటేమిటి ఎన్నో రాగాలు మన మనసును పరవశింపజేస్తాయి. అంతదాకా ఎందుకు కూని రాగాలు తీసుకుంటూ ఇంటి పనులు నువ్వు చేసుకుంటూ ఉంటున్నావు అనుకో. అవును, నువ్వు రోజంతా ఏం పనులు చేస్తుంటావు? పొద్దున్న లేవాలి, మొహం కడుక్కోవాలి, నాన్నగారు కాఫీ ఇవ్వాలి, అమ్మ కాయగూరలు తరిగివ్వాలి, పనుంటే బజార్కి వెళ్ళాలి. చక్కగా చీర కట్టుకోవాలి, జడేసుకోవాలి, మంచి పూలు కోసుకుని బాబుతో బంగళాకొచ్చి. సరే, నిన్న నేను పాడిన పాట ఎలా ఉంది? బాగుంది. ఎప్పుడు పాడతారు ఆ పాట? దానికి ఒక సమయం అంటే ఏం లేదు. గీత లాంటి అందమైన అమ్మాయి కనిపించినప్పుడు పాడుకోవచ్చు. సలాం సార్. ఏం భాష? సలాం సార్. దారిలో ఏ ఇబ్బంది లేకుండా వచ్చావా? ఏం లేదు సార్. దారిలో 4 సార్లు ట్రబుల్ ఇచ్చిందండి. మరి ఏ ఇబ్బంది లేదంటే ఇప్పుడు బండి కండిషన్ లో ఉందా? అవి వచ్చా సార్. భోజనవా? తిన్నాను. ఎక్కడ? కుక్కపిల్లిపాయలో తిన్నాను. సరే, నేను జీప్ తీసుకెళ్తున్నాను. అచ్చా సార్. ఆ మోహన్ రావుతో సీటు ఫైల్స్ బంగాళా పంపించమని చెప్పు. అచ్చా. ఏమిటా పిచ్చి చేష్టలు? పిచ్చి చేష్టలు కావు పెద్దమ్మా. ఆ బంగ్లాలో ఉన్న అంకులు ఇలా ఇలా అంటూ పాట పాడతారు. నోరు మూసుకో నువ్వు. రోజు రోజుకి మరీ అల్లరి ఎక్కువైపోతుంది. పో బయటికి. నీకేమైనా మతిపోయిందటే? రేపో మాపో అతనితో పెళ్లి కావలసిన దానివి అతన్ని ఎగతాళి చేస్తావా? బాబు అడిగాడు, చేసి చూపించాను తప్ప. బాబుకేం తెలిసే? చిన్నపిల్లాడు. బాబు నువ్వు ఒకటేనా? అతనికి తెలిస్తే అవ్వా ఎంత అప్రదిష్ట. అతను ఏమనుకుంటాడోననే జ్ఞానం కూడా లేకుండా పోయింది ఏమిటి నీకు? అతని పాటలు అంటే నాకేం నచ్చవు. అదిగో అదిగో ఆ తిక్క మాటలే వద్దన్నాను. మాటకి మాట జవాబు చెప్పడం మాత్రం తెలుసుకున్నావు. గీతక్క, రండి బాబు రండి. లోపలికి వెళ్ళి ముఖం కడుక్కుని చీర మార్చుకో. పెద్దమ్మ అంకుల్కి జీవ్ వచ్చింది. అవునండి, ఆఫీస్ పని కూడా అయిపోయింది. బంగ్లాకి వెళ్తూ ఊరికి ఇలా వచ్చాను. దాందే ఉంది బాబు, మీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. అంకుల్ నాకు జీప్ నడపడం నేర్పావా? ఓ తప్పకుండా. చూడు అక్క ఏం చేస్తుందో చూసాపో. కూర్చోండి. భాస్కర్ లేరండి? లేరు, స్కూల్కి వెళ్ళారు. మీరు కూర్చోండి, కాఫీ తీసుకొస్తా. పర్వాలేదండి, నేను వెళ్తాను. పర్వాలేదు, కూర్చోండి బాబు. ఇవిగో మా గీత వేసిన ముగ్గులు చూస్తూ కూర్చోండి, కాఫీ తీసుకొస్తా.
నేను ఇంటికి వెళ్తుంటే వెనకాల నుంచి పీప్ పీప్ అని వినిపించింది. భయపడి వెనక్కి తిరిగి చూస్తే జీప్ లో చంద్ర అంకుల్ ఉన్నాడు. జీప్ ఎక్కమన్నాడు, ఎక్కాను. అసలు ఆయన ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేనేం తీసుకురాలేదు. మీ గీతకి ఏం చేస్తుందో చూద్దాం పదా అన్నా. గొప్ప చేసావు. కాఫీ తీసుకోండి బాబు. బాబు లేదండి? ఏమైనా కావాలా? అదే ఏం అక్కర్లేదండి. ముగ్గులు చూసారా బాబు? చూశానండి, చాలా బాగున్నాయి. ఇంకా బాగా వేస్తుంది, చాలా రకాలు వచ్చు. జీప్ నేర్పుతాను అంకుల్ అని అడిగాను. నేర్పుతానన్నాడు. ఈసారి కనిపిస్తే ఆయన ఇక్కడ తీసుకురావద్దు. ఏ? ఆయన వచ్చినప్పుడల్లా మొహం కడుకో, పొట్టు పెట్టుకో, సిల్క్ చీర కట్టుకో, సింగినాథం చీర కట్టుకొని ఒకటే తలలోకి అయిపోయింది. అయితేనే నేను జీప్ నేర్చుకుంటాను, నువ్వు సంగీతం నేర్చుకో. ఇదిగో ఈ ముగ్గు చూసారా? 12 చుక్కల ముగ్గు అన్నమాట. ఈ ఊళ్ళో ఎవరూ వేయలేరు, మా గీత ఒక్కతే వేస్తుంది. బాగుందా? బాగున్నాయండి. గీత అయితే లోపల ఏం చేస్తుంది? తెలుస్తానుండండి బాబు. గీత, ఒక పాట పాడమంటావా? పాట ఏం వద్దు. ఏ, ఆ రోజున పాడిన పాట బాగలేదా? బాగానే ఉంది. ఎప్పుడు చూసా పాటలేనా? చూస్తూ ఉండు, ఇలా అన్న నువ్వే ఒకరోజు నాకంటే బాగా పడతావు. ఏం బాబు? మరి నాకు జీప్ నడపడం ఎప్పుడు నేర్పుతారు? ఇది రామవనం. ఇక్కడ రాముడు వనవాసం చేశారంట. అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు వనవాసం చేశాడో లేదో గాని ఇప్పుడు ఈ చంద్రుడు మాత్రం నిజంగానే వనవాసం చేస్తున్నాడు. మీకు ఇక్కడ బాగోలేదా? బాగానే ఉంది. నిజంగా బాగుందా? నిజంగానే బాగుంది. లేకపోతే ఇంత విశాల ప్రపంచంలో ఇన్ని ఊళ్ళుండగా నేను మారేడుమిల్లి అనే ఊరు రావటం, ఇక్కడ రామనాథం గారు అనే హెడ్ మాస్టర్ ఉండటం, ఆయన రెండో అమ్మాయి గీతకి ఇంకా పెళ్లి కాకపోవటం, 2-3 సంవత్సరాల నుంచి సంబంధాల కోసం వెతుకుతూ ఉండటం. మీకు తెలుసా నాకు సంబంధాల కోసం వెతుకుతున్నారని? తెలియదనుకో, కానీ ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో తప్పుందా? తప్పే. ఆయన నా పెళ్లి గురించి ఎవరు విచారపడక్కర్లేదు. ఏం పెళ్లి చేసుకోవా? చేసుకోను. ఎప్పటిదాకా? ఎంత కాలమైనా సరే. అసలే మన మెట్రిక్ పరీక్ష రాశాను. అదేమవుతుందో అని భయపడి చేస్తున్నాను బాబు. నువ్వేం భయపడకు, నేనున్నా కదా. మీరేం చేస్తారు? పెళ్లి చేసుకుంటాను. ఎవరిని? ఆ భయపడేవాళ్ళని. ఇక్కడ ఎవరు భయపడుతున్నారు? నువ్వు భయపడుతున్నావు కదా. అయ్యే, నేను భయపడేది మొన్న రాసిన లెక్కల పేపర్ గురించి. ఓ అదే, పెళ్లి గురించి భయపడుతున్నావేమో అనుకున్నాను. నీకు పరీక్ష పోయినా పెళ్లి అవుతుందిలే. వచ్చే మాఘమాసంలోనే మంచి ముహూర్తాలున్నాయే. ఇంకేమండి, 2 నెలల వ్యవధి ఉంది. ఈలోగా ఆ దేవుడి దయ వల్ల మనం అనుకున్నట్లుగా అంతా జరిగిపోతుంది. అన్నట్టు ఆ అబ్బాయికి వాళ్ళ జీప్ వచ్చింది. ఉన్నట్టుండి మధ్యాహ్నం అలాగే వచ్చేశాడు. ఏం చేయాలో తోచక నేను కంగారు పడిపోయాను. అయితే అత్తగారు ఇప్పటి నుంచి అల్లుని చూసి కంగారు పడిపోతుందన్నమాట. చాలండి, మీకంతా ఎగతాళిగానే ఉంటుంది. ఆ గీత అంతే, అతను వచ్చేసరికి స్నానం కూడా చేయకుండా మడ్డిగా తయారవుతుంది. ఏం పిల్లో ఏమిటో బాబు. దానికి ఇంకా చిన్నతనమే. చిన్నతనము బండలుంది. అది సరే గాని మీరు బజారు వెళ్ళినప్పుడు ఏవైనా 4 రకాల స్వీట్లు తీసుకురండి. ఆ అబ్బాయి ఎప్పుడైనా ఇలాగే వచ్చి పెట్టడానికి ఉంటాయి. నేను తీసుకొచ్చి పడేస్తుంటాను, నువ్వు మాత్రం అన్ని అమ్మాయి చేసిందని అతనికి పెట్టు. బాగానే ఉంది. ఏ అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యాలన్నారు, తప్పుతుందా మరి? ఎక్కడికి వెళ్తున్నావు? బాబు అక్కడ ఆడుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ తిడుతోంది, పిలిచిరాడానికి వెళ్తున్నాను. నేను కూడా వస్తున్నాను. ఏమండి, మెల్లగా నడవండి, చూసి పడిపోగలరు. జాగ్రత్త. ఇలాంటివి నాకు లెక్క, ఈజీగా దాటగలను. మెల్లిగండి, పడిపోగలండి. జాగ్రత్త నడవండి. ఊరికి అరవకు, అదే నిజంగానే పడతాను. మీరు పడినా నేనే మాట్లాడను. చేయటం ఏమైంది?
పగటిపూట నిద్ర ఏమిటి? ఈ మధ్య మరీ బద్దకం ఎక్కువైపోయింది. లేలే చంద్ర అంకుల్ లేడు, తను నీకు ఈ ఉత్తరం ఇమ్మన్నాడు. లేక తీసుకో. నువ్వంటే ఉన్న ప్రేమ నీ మీద ఇష్టమే ఆ క్షణంలో నా చేత అలా చేయించి. ఇందులో నువ్వు బాధపడవలసింది, కోపం తెచ్చుకోవాల్సింది ఏం లేదనుకుంటున్నా. నా మీద నీకు ఇష్టం, అభిమానం ఉంటే సాయంత్రం తప్పకుండా రావాలి. వస్తావు కదా? నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. చంద్ర. నువ్వు వచ్చే వరకు నా మనసులో లేదు. జరిగిందని నీకెంత కోపం వచ్చిందో, వచ్చి నువ్వేమంటావో, అసలు వస్తావా రావా అని బాధపడ్డాను. నన్ను క్షమించు గీత. ఇంకెప్పుడు సముద్రం లోతు ఆకాశం ఎత్తు తెలుసుకోవచ్చు, కానీ ఈ అమ్మాయిల మనసులో ఏముందో ఏమిటో తెలుసుకోవటం ఆ దేవుడి తరం కూడా కాదు. అవునా? గుడ్. కానీ ఈ అమ్మాయి మనసులో ఏముందో ఈ అబ్బాయికి తెలుసు. ఏం తెలుసు చెప్పనా? ఈ అమ్మాయికి ఈ అబ్బాయి అంటే చాలా ఇష్టం. గీత, మర్చిపోకుండా రేపు పొద్దున వచ్చాయి, సంగీతం నేర్చుకుంది. కానీ ఒరే బాబు, నాకు పెళ్ళి అయిపోతుంది తెలుసా? నిజంగానా? ఎవరితో? ఎవరితో ఏంటి? ఒక అబ్బాయితో. అబ్బాయితోనా? మరి అమ్మాయి పెళ్లి అమ్మాయితో కదా అయింది. నాకు మాత్రం అబ్బాయితోనే అవుతుంది. అయితే నీ పెళ్లిలో ఊరేగింపు ఉంటుందా? ఉంటుంది. కారులోనా పల్లకిలోనా? జీప్ లో. త్వరగా భోజనం పెట్టు. రా బాబురా, కాళ్ళు కడుక్కో, వడ్డిస్తాను. అంటే వాళ్ళ గీత ఏం కూరలు చేసింది? అన్ని నేనే చేశాను బాబు. అన్నట్టు ఆంటీ, రేపు రాత్రి నేను రాను. ఏ? అమలాపురంలో ఇన్స్పెక్షన్ ఉంది, అక్కడే చీకటి పడిపోతుంది. ఆ. బాబు రా, కూర్చో, నాతో భోజనం చేద్దు. కానీ వద్దు, మా అమ్మ కోపడుతుంది. ఏడ్చవలేవా? మీ అమ్మతో నేను చెప్తా గానీ పేడు తెచ్చుకో. వెళ్ళి కాళ్ళు కడుక్కురా. రేపు అమలాపురంలో తిరునాళ్ళు ఉంది, నీకేం కావాలో ఇప్పుడే చెప్పు. మళ్ళీ అది తీసుకురాలేదు, ఇది తీసుకురాలేదని నా మీద కోపడితే ఏం లాభం లేదు. నేనెందుకు కోపడతాను? నాకేం తీసుకురానక్కర్లేదు. నాకు తెలుసులే, నాతో పాటు తిరునాళ్ళకు వచ్చి పక్కనే ఉండి నీకు ఇష్టమైనవన్నీ కొనుక్కోవాలని నీ మనసులో. పెద్ద తెలుసు నా మనసు. తెలుసు కాబట్టి అడుగుతున్నాను. పర్వాలేదు చెప్పు. నాకు మాత్రం నీకు జీళ్లు పీచు మిఠాయి తెద్దామని ఉంది. నాకు పీచు మిఠాయి కావాలి. నాకేం అక్కర్లేదు. ఆ జీళ్లు పీచు మిఠాయి ఇష్టం వచ్చిన వాళ్ళే తెచ్చుకుని తినండి. ఉప్పు సరిపోయిందా బాబు? మీరు చేస్తే అన్ని సరిపోతాయండి. మీ ముద్దులు కూతురికే కాస్త వంట వార్పు నేర్పండి. రేపు పెళ్ళై అత్తారింటికి వెళ్తుంది కదా, ఆ వచ్చేవాడైనా సుఖపడతాడు. చూడమ్మా, నా వెంట పడి వేళకోళం చేయడం అలవాటైపోయింది. నేను వేళకోళం చేస్తున్నానా? నీకుపోయినా నీ పాటలు ఏమయ్యా, ఉత్తరాలు వచ్చినాయా? వచ్చాయండి. మాస్టర్ గారికి ఉత్తరం వచ్చిందమ్మా. ఇవ్వు సార్. ఇక్కడేమంటారా అక్కడేమంటారా? ఇక్కడే భయ్యా, ఎక్కడైనా నాకే కదా ఇచ్చేది. మీద కొత్త రాగం ప్రాక్టీస్ చేయాలి. ఇంకా 3 సంగీత పాఠాలు బాగా ఉన్నాయి. ఏమండి, శాంత పిల్లలు కులాసాయనా? వాళ్ళు కులాసాయే, కానీ ఏమైందండి? శాంత రాసింది ఆ ఇంజనీరు వచ్చే సోమవారం ఇక్కడికి వస్తున్నట్ట. అనుకోని పని మీద ఢిల్లీ వెళ్ళాడు. ఏమిటండి మీరనేది? అదే మన గీత కనుకున్న ఇంజనీరు చంద్రశేఖరం ఇంతవరకు ఇక్కడికి రానే లేదట. మరి ఇతనెవరు? ఇతను అతని పేరు మీరు అడగలేదా? అందరూ చంద్రం సార్ అంటూ ఉంటే అతనే ఇంజనీర్ చంద్రశేఖర్ కదా అనుకున్నాను. మీరు ఏం చేసినా ఇంతే, ఏది సవ్యంగా చేయరు. మరి ఇంతకీ ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? కంపెనీకి సంబంధించిన సూపర్వైజర్ ఎవరో వచ్చి ఉంటారని శాంత రాసింది. ఎవరైతే మనకెందుకండి, అమ్మాయి అతనితో బంగ్లాకు వెళ్ళింది, మీరు వెళ్ళి తీసుకురండి. ఇతను మంచివాడే, నువ్వు సరే అంటే. ఏమిటండి మీరు అనేది? ముందెళ్ళి దాన్ని తీసుకురండి. ఏమండి, అమ్మాయిని మామూలుగా తీసుకురండి. అతని ముందు ఏమండి, మీరు ఏ మాట సరిగ్గా వినిపించుకోరు కదా. అమ్మాయిని అతని ముందు ఏమీ అనకుండా సరాసరి ఇంటికి తీసుకురండి. గీతకు నేను నచ్చ చెప్తాను. ఇంకా ఇక్కడే నిలబడ్డారే, వెళ్ళండి. ఇదిగో అన్నీ ఇంతే.
విరిసే పిలిచే మనసే కోయిల పాట. ఇది నువ్వు పాడు. విరిసే వయసే ఆమని తోట. విరిసే వయసే ఆమని తోట. అలా కాదు. విరిసే వయసే ఆమని తోట. విరిసే వయసే ఆమని తోట. అదే ఏమిటిది? నువ్వు పాడుతున్నావా తమాషా చేస్తున్నావా? అన్ని అపస్వరాలు పలుకుతున్నావు ఇవాళ. అంతకంటే నా వల్ల కాదు. ఎందుకు కాదు? తలుచుకుంటే ఏదైనా అవుతుంది. ఒకప్పుడు ప్రపంచంలో గుర్రాలు అనేవే లేవు, గాడిదలు మాత్రమే ఉండేవిట. ఆ గాడిదలు తీసుకొచ్చి మచ్చిక చేసి కళ్యాలు వేసి పరుగు నేర్పించి నేను గాడిదనా? మీరు పాట నేర్చుకుంటానని కూర్చుంది. నేను ఎక్కడ అన్నాను? మీరేగా ఉండమని చెప్పారు. సర్లే, ఈ టిఫిన్ గారు తీసుకెళ్ళు. దాంట్లో పని ఉంది. గీత గీత ఇంకేం వెళ్ళక్కర్లేదు. సరే వెళ్ళండి, నువ్వు పడుకో. అతని గురించి నీకేమైనా? అతని పేరు? నా పేరు బావ పేరు అడిగారే కానీ ఆయన పేరు మాత్రం చెప్పలేదు. రేపు అడిగి తెలుసుకుంటానే. నువ్వేం అడగక్కర్లేదు, చెప్పక్కర్లేదు. అదే శాంతక్క ఉత్తరంలో రాసిందే ఆ ఇంజనీరు. మరి ఇతనెవరంట? ఏదో మామూలు సూపర్వైజర్ అట. అసలు రావాల్సిన ఇంజనీరు రేపు సోమవారం వస్తున్నాడటే. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా నయం, ఆ భగవంతుడి దయ వల్ల నలుగురికి తెలియలేదు. నీకొద్దే రేపు ఆ చంద్రశేఖర్కి తెలిస్తే ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? అబ్బా, నీకెంత చెప్పినా బుర్రకెక్కదేమిటి? రేపటి నుంచి నేను చెప్పినట్టు. మాస్టారు, మాస్టారు, అండి మిమ్మల్ని. మాస్టారు, గుడ్ మార్నింగ్ సార్. ఎవరు పిలుస్తున్నా పలకుండా వెళ్ళిపోతున్నారు? ఎవరి కోసం వచ్చారు? ఇవాళ మా ఇంజనీర్ గారు వస్తున్నారు. నేను ఫస్ట్ క్లాస్ వైపు వెళ్ళొస్తాను. గుడ్ మార్నింగ్ సార్. హలో చంద్ర. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా రిపోర్ట్ అందిందా సార్? ఓఎస్, ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ స్మూత్ గా జరుగుతుంది అనుకుంటా. ఎస్ సార్. ఈయన రామనాథం గారిని ఈ ఊరు హెడ్ మాస్టారు. నమస్కారం. ఈయన సహాయం వల్ల ఇక్కడ ఉండడానికి మనకి మంచి బంగ్లా దొరికింది. మాస్టారు శాంతా వాళ్ళ నాన్నగారు అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ. మాస్టారు, నేను సాయంకాలం వస్తాను. ఏ కొలి, సామాన్ తీసుకురా. రండి సార్. ఏంటి మాస్టర్ అలా ఉన్నారు? ఒంట్లో బాగలేదా? రండి సార్. అది చూడండి సార్, అది రామవనం. శ్రీరామచంద్రుడు వనవాసం చేసినప్పుడు కొన్నాళ్ళు అక్కడే ఉన్నట్ట. సారీ సార్. మాస్టారు, మిమ్మల్ని ఎక్కడ దింపను? స్కూల్ దగ్గర, ఇంటి దగ్గర? ముందు మా ఇంటికి వెళ్దాం. ప్రయాణంలో బాగా అలసిపోయి ఉంటారు. నో థ్యాంక్స్ మాస్టర్. ప్రాజెక్ట్ దగ్గర చూడాల్సిన అర్జెంట్ పనులు చాలా ఉన్నాయి. తర్వాత ఎలాగో మీ ఇంటికి వస్తూనే ఉంటాగా. ప్రాజెక్ట్ గురించి మీరేం వరి అవ్వకండి సార్. అక్కడ వర్క్ అంతా స్మూత్ గానే జరుగుతుంది. ముందు మాస్టర్ ఇంటికి వెళ్తే అక్కడ మంచి టీ తాగొచ్చు. చూడు చంద్రం, టీ ఎక్కువ సార్లు తాగడం అంత మంచిది కాదు. ఏ సార్? టీ ఒక రకంగా స్లో పాయిజన్. అది మెల్లిమెల్లిగా ప్రాణాలు తీస్తుంది. మెల్లగానే కదా సార్ ప్రాణాలు తీసేది. ఎప్పుడప్పుడు అందరం పోవాల్సిన వాళ్ళమే. మాస్టర్ ఇంటికి వెళ్తే మంచి టీయే కాదు, మంచి టిఫిన్ కూడా తినొచ్చు. లేదు చంద్రం, ముందు ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం. అలాగే సార్. అయితే పని చేద్దాం. ముందు మాస్టర్ ఇంటి దగ్గర దింపి ఆంటీని ఒకసారి పలకరించి వెళ్ళిపోదాం. ఓకే. స్టేషన్ ఊరికి చాలా దూరంగా ఉన్నట్టుంది. స్టేషన్ అనేది ఎప్పుడు ఊరికి దగ్గరగా ఉండాలి. కాదు సార్, ఇప్పుడున్న చోటే కరెక్ట్. స్టేషన్ ఎప్పుడు రైలు పట్టాలకి దగ్గరగా ఉండాలి.
రండి సార్. ఆంటీ సార్. నమస్కారం. ఇంజనీర్ చంద్రశేఖర్ గారు మీరేనా? అవును అదే మా శాంత. అవును నేనే. లోపలికి వెళ్దాం రండి. ఇప్పుడు కదండి, మళ్ళీ వస్తాను. రండి సార్. ఇలాంటి మంచి ఆంటీని మీరు ఎప్పుడు చూస్తుంటారు. ఆవిడ అభిమాన ఆప్యాయతలు చూసారంటే మీరు ఎప్పుడు మర్చిపోలేరు. అంటే మొన్న నేను వచ్చినప్పుడు చేసావే టిఫిన్లు, అదే గీత చేసిందే, ఆ టిఫిన్లన్నీ చేయాలి. ఎందుకు చేయను? తప్పకుండా చేస్తాను. లోపలికి రా బాబు. గీత 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 ఎక్కడ కనిపించినావంటే? గీత కూర్చోండి బాబు, పర్వాలేదండి. గీత, ఈయన మా ఇంజనీర్ చంద్రశేఖర్ గారు. నమస్కారం. నమస్తే. హలో. మీరు అమెరికాలో 4 ఏళ్ళు చదువుకున్నారు. ఈ మధ్యన ఇండియా వచ్చారు. నా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇన్ఛార్జ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్. చంద్రం, అంతా నా గురించే చెప్తున్నా. ఓ సారీ సార్. ఈ అమ్మాయి మాస్టర్ గారు రెండో అమ్మాయి, మిస్ గీత ఎంఏ. ఎంఏనా? అదే సార్, మెట్రిక్ అపియర్డ్. I see. మొన్ననే పరీక్ష రాసింది, కానీ పాపం లెక్కల పేపర్ సరిగ్గా చేయలేదట. తప్పితే పెళ్ళవుదేమని భయపడుతుంది. చూడమ్మా. చంద్రం, ఇటు వెళదామా? ముందు ప్రాజెక్ట్కి వెళ్ళి పనులన్నీ చూడాలి. అదేమిటి బాబు, కాఫీ అయినా తీసుకోకుండా? మాస్టారు, నాలాగా మా ఇంజనీర్ గారు కాఫీలు టీలు ఎక్కువ సార్లు తీసుకోరు. ఇప్పుడు ఏమీ తీసుకోలేదు. రాత్రికి భోజనానికి తప్పకుండా రావాలి. ఎందుకు రావంటే ఎక్కడ పని అక్కడ వదిలేసినా సరే ఇద్దరం కలిసి రాత్రి భోజనానికి ఇక్కడికే వచ్చేస్తాం. గీతా బాబు ఇద్దరే. వాళ్ళు చేసే అల్లరి ఎంత ఇంత కాదు సార్. ఇంటి దగ్గర బయలుదేరితే చాలు, ఇక వాళ్ళ కార్యక్రమాలు మొదలవుతాయి. దారిలో చింత చెట్టు కనిపించింది అనుకోండి, అంతే, రాళ్లతో కొట్టి కాయలు తినే వరకు ఊరుకోరు. ఇక తోటలు, పొలాలు, చెరువు గట్లు ఒకటేమిటి, ఊరంతా వాళ్ళదే. బా, గీత చాలా చిలిపి సార్. ఆశ్చర్యంగా ఉంది. మరి నా దగ్గర నెమ్మదిగా, వినయంగా, చాలా అమాయకంగా అమ్మాయి ఉంటుందే. లేదు సార్, మీరు ఇంకా కొత్త వాళ్ళు కదా, 2 రోజులు ఆగి చూడండి. ఆ కళ్ళలోడు ఫైలు వదిలేసి పారిపోతారు. అంతెందుకు, నేను అప్పుడప్పుడు ఏదో కూనరాగం తీసుకుంటూ చేతులు తిప్పుతుంటానా, అది మించేసి నన్నే వేళకోవడం చేస్తారు. అవును సార్, 4 రోజులు ఆగండి, ఇవన్నీ మీరే చెప్తారు నాకు. కానీ ఆ అమ్మాయి నాకు నచ్చింది. నాకు నచ్చింది సార్. నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళను. ఏమిటే నువ్వు అనేది? చంద్రశేఖర్ తెలిసి ఏమనుకుంటాడు? పూలు కోయమన్నావు, కోసాను. రోజు నాకు ఇదే పనా? ఎన్నిసార్లు తీసుకెళ్ళి ఇవ్వాలి? ఎన్నిసార్లు ఇచ్చావే చంద్రశేఖర్ కి? 10 సార్లు ఇచ్చావా, 25 సార్లు ఇచ్చావా? చంద్రానికి ఇవ్వలేదా? చంద్రం చంద్రశేఖర్ ఒకటేనా? నేను వెళ్ళనమ్మా. సరేలే, పువ్వులు బాబు తీసుకొస్తాడు, నువ్వు కూడా వెళితే చాలు. పదక్క, పువ్వులు తీసుకెళ్లి చంద్రాంకి ఇద్దాం. నోర్ముయ్, అంకులు లేదు పెంకులు లేదు. తీసుకెళ్లి చంద్రశేఖర్కి ఇవ్వండి. సాయంత్రం అతను భోజనాన్ని వెళ్ళటం మర్చిపోకండి. అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అలాగని మరి బెల్లం కొట్టిన రాయిలా నిలబడకు, తెలిసిందా? అబ్బా, చంద్ర అంకుల్ ఎవరు లేరక్క. చంద్ర అంకుల్ కూడా లేనట్టున్నాడు. రా వెళ్దాం. హలో ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ యంగ్ మ్యాన్. చంద్ర అంకుల్ లేడా? ఏ, చంద్ర అంకుల్ నీకు మంచి ఫ్రెండా? అవును, చంద్ర అంకుల్ నాకు జీప్ నడపడం నేర్తానన్నాడుగా. నేను నేర్పుతాను. అయితే మీకు జీప్ నడపడం వచ్చా? ఓఎస్. నీకు హార్మోనియం కూడా వచ్చా? అది మాత్రం నువ్వు చంద్ర అంకుల్ దగ్గరే నేర్చుకోవాలి. అయితే అక్క, నువ్వు చంద్ర అంకుల్ దగ్గర హార్మోనియం నేర్చుకోవాలి. మీకు సంగీతం అంటే ఇష్టం? అరే, వెళ్ళిపోతున్నారే, కూర్చోండి. లేదని వెళ్ళాలి. అక్క, సాయంత్రం ఈయన టీకి వెళ్ళమని చెప్పారు కదా. నాన్నగారు సాయంత్రం మీరు టీకి రమ్మన్నారు. మీతో చంద్ర అంకుల్ కూడా తీసుకురండి. ఓఎస్. ఉండండి, ఎక్కడికి వెళ్తారు? నేను దిగబెడతాను. జీప్ లోనా? సారీ ఫ్రెండ్, జీప్ ని చంద్ర అంకుల్ తీసుకెళ్లాడు. పదక్క. బాబు, నీ పూలు ఎక్కడే? గీతక్క కోసుకుని వచ్చింది. జర్మనీలో డస్సెల్డాల్ఫ్ అనే చోట ఇలాగే పెద్ద పెద్ద పువ్వులుంటాయి.
వాటితో ఇలాగే అందమైన బుకేస్ తయారు చేస్తారు. మనసేదో చావు నీవు, మనిషే మిగిలాను నేను, అది తెలిసి నన్ను మరచి నీ మనిషే ఉన్నాను. మీకెందుకండి శ్రమ, మేము వెళ్తాంలేండి. సాయంత్రం టీకి రండి. బాబు, చంద్ర అంకుల్ మంచోడు కదా, బాగా మాట్లాడతాడు, పాటలు కూడా బాగా పాడతాడు. నీకు చంద్ర అంకుల్ అంటేనే ఇష్టమా? ఓ గుడ్ ఈవినింగ్ సార్. హలో చంద్రం. సార్ మీకు జీప్ ఏమైనా అవసరం లేదు. వచ్చిందా? భాషా జీప్ లోపల పెట్టి రేపు 9 గంటల్లో వచ్చాయి. గీత వచ్చిందా? ఆ విషయం నీకెలా తెలుసు? ఇంత అందమైన పూల గుర్తి గీత తప్ప ఇంకెవరు తీసుకొస్తారు సార్? సరే, ఇవాళ పనంతా పూర్తయిందా? అయిపోయింది సార్. నెట్ వర్క్ అయిపోయింది, సిమెంట్ కోట కూడా వచ్చింది. గీతతో పాటు బాబు కూడా వచ్చాడు సార్. ఆ లేబర్ టెండర్ విషయం ఏమైంది? చాలా వచ్చాయి సార్. మనం ధర్మారావు గారికి ఇద్దాం. ముసలాడైనా చాలా కష్టపడి పనిచేస్తాడు, బాగా అనుభవం ఉన్నవాడు. మీరు గీత ఇంటికి వెళ్ళారు సార్? లేదు, అక్కడి దాకా వెళ్ళి దిగబెట్టొచ్చాను. అవును, గీత అదోలా ఉందేమిటి? నిన్న చూసిన ఉత్సవం లేదే ఇవాళ? అదే పాపం ఆ లెక్కల పేపర్ గురించి చాలా భయపడుతుంది. అలాగా. అన్నట్టు పీడబ్ల్యూడి మూర్తి వచ్చాడా? వచ్చి కలిసారు సార్. ఆ కాంట్రాక్టు నాగభూషణ్ వద్దంటున్నాడు. వాడు 100 మంది కూలీలు పెట్టి 300 మంది రాస్తాట. 10 రోజుల పని 4 రోజులు చేస్తాట. అంత మోసమైనట్టు సార్. గీత టీకి పిలిచిందా సార్? పిలిచింది. నేను చెప్పలేదా సార్? వచ్చిన దగ్గర నుంచి టీకి పిలవటం, టిఫిన్లు పెట్టడం, భోజనం రమ్మటం, భలే మర్యాదలు చేస్తారు సార్. సార్ ఓ పని చేద్దాం సార్. టీ దాకా అక్కడే ఉండిపోతే రాత్రి భోజనం వాయింటనే చేసేయచ్చు. ఒక్కసారి ఆంటీ చేతి వంట తింటే మన భజగోవిందాన్ని బండెక్కిస్తారు. ఇంతకీ మూర్తి ఆ కాంట్రాక్ట్ ఎవరికిద్దాం ఉంటాడు? హనుమాన్ సింగ్ అని అతనికి ఇద్దాం అంటున్నాడు. హనుమాన్ సింగ్ అంటే ఏదో కండలు తిరిగిన వస్తాదులా ఉంటాడు అనుకున్నాను. చూస్తే మన వాటర్ లెవెల్ 3 అడుగులే ఉన్నాడు. కానీ పొట్టివాడైనా మా గట్టివాడు సార్. మన 3 మూరలు పంచి కట్టుకుని 3 పెళ్ళాలతో బజార్లో కనపడ్డాడు. వాట్? 3 పెళ్ళాలా? అవును సార్. మొదటి 2 పెళ్ళాలకి పిల్లలు లేరని 3వ పెళ్లి చేసుకుంటే ఆ మా తల్లి 3 × 3 9 మంది పిల్లల్ని ఒకేసారి కంది. మై గాడ్. అయితే రాత్రి గోవిందని వంట చేద్దాం చెప్పనా? అలాగే సార్. సరే, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఆహా, ఏం భోజనం ఏం భోజనం! మామిడికాయ పప్పు, గోంగూర పచ్చడి, మీగడ పెరుగు, పాల పాయసం. ఆహా! ఏమయ్యా రామనాథం, శాంత పెళ్ళప్పుడు తిన్నాం ఇంత మంచి భోజనం. చంద్రం, మాస్టర్ మన గురించి వాళ్ళు చాలా శ్రమ తీసుకున్నారు. మనం కూడా ఏదైనా చేద్దాం సార్. రేపు వీళ్ళందరినీ మన బంగ్లా పిలిచి మన భజగం చేత బ్రహ్మాండమైన వంట చేయించి మంచి డిన్నర్ ఇద్దాం. అది ఎలాగూ చేస్తాం. కానీ నాది చిన్న రిక్వెస్ట్. ఏంటి సార్? నువ్వు ఓ పాట పాడాలి. ఓఎస్, ఇప్పుడే జీప్ పంపించి హార్మోనియం తెప్పిస్తాను. గీత, నువ్వు కూడా రెడీగా ఉండు. ఇదే అసలైన పరీక్ష నీకు. మాస్టారు, గీత ఎలా పాడుతుందో చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. సార్, మీరు ఇటు వస్తే హార్మోనియం అటు వస్తుంది. బాబు బాబు, హలో. రండి. ఏమిటి? రండి బాబు, కూర్చోండి. ఆఫీస్కి వెళ్తూ ఇటు వచ్చాను. అదేమిటి బాబు, మీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. ఇది మీ ఇల్లే అనుకోండి. అయితే ఓ పని చేస్తాను, చంద్రం కూడా వచ్చేసి ఉంటాడు, రమ్మని కవర్ చేస్తాను. అబ్బే అక్కర్లేదు బాబు, అతనే వస్తాడు. ఒక్క క్షణం ఉండండి బాబు. ఇవి తీసుకోండి బాబు, క్యాబేజీతో చేసిన పకోడీలు. మా గీతే తయారు చేసింది. అమ్మా, నేను బజార్కి వెళ్తున్నాను. అదేమిటి, ఇంటికి పెద్దవాళ్ళు వస్తే అలా వెళ్ళిపోవచ్చా? తర్వాత వెడుతూ గాని. ఎట్లాగూ నేను అట్టే వెళ్ళాలి. కొంచెం సేపు ఉంటే బజార్లో డ్రాప్ చేస్తాను. అలాగే. నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళావా మీ శాంతక్క దగ్గరికి? లేదు.
పోనీ ఉత్తరాలైనా రాస్తావా? రాస్తూ ఉంటాం. నేను ఇక్కడికి రాగానే ఇక్కడ విశేషాల గురించి మీ శాంతక్క వెంటనే ఉత్తరం రాయమంది. ఏం రాయమంటావు? ఇక్కడ మేమంతా బాగానే ఉన్నామని రాయండి. అది ఎలాగో రాస్తారు, కానీ మీ అక్కయ్య రాసిన ఉత్తరం నువ్వు చూసే ఉంటావు. అదే నీ గురించి నా గురించి. ఏం రాయమంటావు? సరేం రాయనా? ఐఎమ్ ఇన్ నో హరీ. నిదానంగా ఆలోచించి చెప్పు. వచ్చే ఆదివారం ఎలాగో పిక్నిక్ వెళ్తాగా, అక్కడ చెప్పొచ్చు. ఓకే? నమస్తే సార్. నమస్తే. నేను పని మీద బయటకు వెళ్తున్నాను. సార్ వస్తే సైట్ దగ్గర తీసుకెళ్ళు. నేను పని చూసుకుని స్ట్రైట్ గా సైట్ దగ్గరికి వచ్చేస్తాను. అలాగే సార్. గీత, గీత, ఎక్కడి ఆగు. గీత, గీత. ఏమిటి బాబు, ఏమిటి పని? ఇవాళ ఏం కూర చేసావు? ఈసారి ఎప్పుడైనా గుత్తి వంకాయ కూర చేయ అంటే నాకు చాలా ఇష్టం. ఏమైందంటే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉందంటే మాస్ గారు? అది అవును, గీత ఏది? 2 రోజుల నుంచి కనిపించట్లేదు. గీత లేదు, వాళ్ళ నాన్నగారితో స్కూల్కి వెళ్ళింది. నేను వస్తా అంటే. ఇదిగో చూడు బాబు, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. సాయంత్రం వస్తాగా, అప్పుడు చెప్పు. సాయంత్రం మేమెవరో ఇంట్లో ఉంటాం. కరణం గారింటికి పేరంటానికి వెళ్ళాలి. రాత్రి భోజనం ఎటు వస్తా కదా, అప్పుడు చూదు. కానీ ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది. నమస్కారం మాస్టర్. నేను కొంచెం పని మీద బయటికి పెడుతున్నాను. నాతో ఏమైనా పని ఉందా? పెద్ద పనేం లేదండి. గీత 2 రోజుల నుంచి సంగీతం నేర్చుకోవడానికి రావటం లేదు. దేని మీద శ్రద్ధ చూపించడం లేదు. గీత కనిపించదే? గీత ఇక్కడెందుకు ఉంటుంది? ఇంటి దగ్గర ఉంటుంది. అదేమిటండి, ఇక్కడికి వచ్చిందని ఆంటీ చెప్పింది. ఇక్కడికి వచ్చింది కానీ వెళ్ళింది. నాకు అర్థమైందిలేండి. ఏమర్థమైంది? నాకు తెలుసండి. ఏం తెలుసు? గీత ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు. సరే, ఈ రిజిస్టర్ అని రేపు చూద్దాం. సార్ రేపు రాలేనండి. తద్దిన గురించి వెళ్ళాలని. అయితే ఎల్లుండి చూద్దాం. అలాగే సార్. బాబు ఇలా రా. మీ గీతకేది? ఏమో, నాకేం తెలుసు. నిన్న ఈవేళ నాతో ఆడుకోవడానికి రాలేదు. ఈ గాలిపటం కూడా నేనే కట్టుకుంటాను. ఎందుకని రాలేదు? నీకు తెలీదా? మా గీతకి పెళ్లి. అలాని గీతకి నీతో చెప్పిందా? అక్కేం చెప్పలేదు. నిన్న మా పెద్దమ్మ మా అమ్మతో చెప్తుంటే నేను విన్నాను. అవునులే. సరే, నేను ఉత్తరం రాసిస్తాను. అది తీసుకెళ్ళి అక్కకేవు. ఎవరితో చెప్పు. గీత, పొద్దున్నుంచి నీ కోసం వెతకని చోటంటూ లేదు. ఏమిటి 2 రోజుల నుంచి అసలు కనిపించడమే మానేశావు? సాయంత్రం తప్పకుండా మనం నది ఒడ్డున కలవాలి. బాబుని మాత్రం తీసుకురాకు. బాబు పక్కనుంటే నీతో ఏం మాట్లాడటానికి కుదరటం లేదు. అందుకని ఎలాగోలాగా తప్పించుకుని వచ్చేసి నీకోసం వెయిట్ చేస్తుంటాను. నీ చంద్ర. ఏమిటి ఇంకా అలాగే కూర్చున్నావు? వెళ్ళి స్నానం చేయక లే. సార్, ఇంజనీర్ గారు పిలుస్తున్నారు. వస్తున్నా పద. సార్ పిలిచాట? నువ్వు బొంబాయి వెళ్లాల్సి ఉంటుంది. 2 రోజుల్లో కంపెనీ ఆడిట్ మీటింగ్ ఉంది. దానికి నువ్వు వెళ్తేనే బెటర్ అనుకుంటాను. ఎప్పుడు వెళ్ళాలి సార్? మీటింగ్ బుధవారం నాడు. నువ్వు 2 రోజులు ముందు వెళ్తేనే మంచిది. అలాగే సార్. బై ది వే చంద్రం,
గీత గురించి నీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి అమ్మాయి సార్. అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఆ అమ్మాయి పెళ్లి గురించి వాళ్ళ అమ్మా నాన్న చాలా వరి అవుతున్నట్టున్నారు. అవును సార్, నాకు తెలుసు. కానీ ఇప్పుడు పెళ్లి కొడుకు దొరికినట్టున్నాళ్ళండి. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? మీరు నన్నెందుకు అడుగుతున్నారు సార్? వచ్చే ఆదివారం నువ్వు నేను గీత పిక్నిక్ వెళ్తున్నాం. ఎక్సలెంట్ సార్. పిక్నిక్ లో వంట నేనే చేస్తాను సార్. అది తిని ఎలా ఉందో చెప్పాలి. నో, నువ్వు ఏ రాగం ఎత్తుకుని వంట మొదలు పెడితే వంటంతా నీరు గారిపోతుంది. అందుకని గోవిందుని గణపతిని తీసుకెళ్దాం. అయ్యో, పిక్నిక్ వాళ్ళిద్దరు వస్తే ఉన్న మజా అయిపోతుంది సార్. పిక్నిక్ లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటేనే అందం. ఏం గీత అలా మౌనంగా ఉన్నావే ఇవాళ? పెళ్ళేసరికి ఆడపిల్లలకి ఎక్కడ లేని సిగ్గు వస్తుంది సార్. ఆడవాళ్ళకి సిగ్గే సింగారం. అయితే మగవాళ్ళంతా సిగ్గు లేని వాళ్ళ సార్? వెరీ స్మార్ట్. చంద్రం, ఓ పాట పాడు. పాట నేను కాదు సార్, గీత పాడుతుంది. అన్నట్టు మర్చిపోయాను, గీత నువ్వు పాడు. సరే చంద్రం, నువ్వే పాడు. అవును, పాడమంటే ఎందుకు పాడలేదు? ఇలా అయితే నువ్వు ఎప్పుడూ పాడలేవు. అన్నట్టు మర్చిపోయాను, కంగ్రాచులేషన్స్. తొందరలో నీ పెళ్ళని విన్నాను. నేను అడిగితే మూతి 30 వంకర్లు తిప్పి అసలు నేను పెళ్ళే చేసుకోను అనేదానివి. మరి ఇప్పుడు ఎలా చేసుకుంటున్నావు? నాకు తెలుసు, మీ ఆడపిల్లలు ఎప్పుడు ఇంతే. 16 ఏళ్ళు వస్తే చాలు అస్తమానం పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏమిటి కోసుకున్నావా? అయినా మీకెందుకు ఆ శ్రమ? ఈ రోజుల్లో కూరలు తరగటం, వంటలు చేయటం అన్ని మగవాళ్ళగా చేస్తున్నారు. అందుకని తొందరగా పెళ్లి చేసుకో. నేను పెళ్లి గిళ్ళి చేసుకోను. మొదట మీరంతా ఇలాగే అంటారు, తొందరగా పెళ్లి చేసుకునేదే మీరు. అవును, పెళ్లికి ఎప్పటి నుంచి సెలవు పెట్టను? ఓ పని చేస్తాను, పండగ ముందు సెలవు పెడితే పండగ సెలవులు కూడా కలిసి వస్తాయి. ఎలాగో 2 నెలల టైం ఉంది కదా, అప్పటికి ప్రాజెక్ట్ వర్క్ కూడా పూర్తయిపోతుంది. బాబు ఎక్కడా? ఇందాకటి నుంచి కనిపించడం లేదు. సరే, పెళ్లికి ఏ ప్రెజెంటేషన్ కావాలో ఇప్పుడే చెప్పు. నాకేం వద్దు. అయ్యో, ఒక్కసారి అంత మంచిదానం అయిపోకు, చాలా ప్రమాదం. ఆడపిల్లలు మెట్రిక్ ఎప్పిర్ అయినా, ఎంఏ బ్యాస్ అయినా నగల మీద చీరల మీద ఉన్న మోజు మొగుడి మీద కూడా ఉండదు. ఏదో పేదవాడిని, మామూలు ఉద్యోగస్తుణ్ణి. నన్ను రవ్వల నెక్లెస్, కంచి పట్టు చీరలు మాత్రం అడగదు. బాబు, ఏమిటి విశేషం? అంతలా నవ్వుకుంటున్నారు? ఏం లేదు సార్, గీతకి త్వరలో పెళ్లి కాబోతుంది కదా, ఏం బహుమతి కావాలో అడుగుతున్నాను. బాబు ఎక్కడ ఉన్నాడు? అక్కడే చెట్టు దగ్గర ఆడుకుంటాడు. రండి సార్, కూర్చోండి. గీత ఈ మధ్య సిగ్గుపట్టం నేర్చుకుంటాను సార్. చూసారా పెళ్లి వేసరికి ఎలా పారిపోతుందో? ఉన్నాడు సార్, క్షణంలో వంట చేసేస్తాను. చంద్రం, ఈలోగా ఒక కప్పు టీ అయితే ఎలా ఉంటుంది? కరెక్ట్ సార్, నా మనసులో ఉన్నమాట మీరు చెప్పారు. చూడక్క, ఈ మామిడికాయలు ఎంత బాగున్నాయో. తిను. పద బాబు, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అప్పుడేనా సాయంకాలం కదా పిక్నిక్ అయ్యేది? నా మనసేం బాగోలేదు. అయితే ఈ మామిడికాయ తిను, మనసు బాగుంటుంది. అది చూడక్క, ఎన్ని కాయలున్నాయో. ఇందాక నుంచి కొడుతున్నాను, ఒక్క కాయ కూడా పడట్లేదు. నువ్వు కొట్టక్క. అక్క అక్క, అక్కడ చూడు ఎన్ని కాయలున్నాయో. చంద్రం సార్, గీత పెద్దక్కే నీకు తెలుసు కదా? తెలుసు సార్, శాంత గారేగా. ఆవిడే. నేను అమెరికాలో చదువుకున్నా. మన సంస్కృతి సాంప్రదాయాలంటే నాకు ఇష్టం నీకు తెలుసు. పెళ్లి విషయం వచ్చినప్పుడు పిల్ల రూపురేఖలు గుణగణాలు బాగుంటే చాలని, కట్న కానుకల విషయంలో పట్టింపు లేదని చెప్పాను. అప్పుడు శాంత వాళ్ళ చెల్లెలు గీత పెళ్లికుందని చెప్పింది. నేను మాత్రం ముందు అమ్మాయిని చూడండి ఏ సంగతి చెప్పలేనన్నాను. చంద్రం, గీతను పెళ్లి చేసుకోమంటావా? నేనేం చెప్పను సార్. అలా అంటే కాదు, అంతా నీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయం వాళ్ళ పిక్నిక్ లో తేలిపోవాలి. పెళ్లి విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్ళకుంటే మంచిది సార్. పోనీ నా పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. నో, నా ప్రశ్నకి సరైన సమాధానం కాదు. నా పరిస్థితుల్లో నువ్వే ఉంటే ఏం చేస్తావు? నేను మాత్రం ప్రేమ పెళ్లి గురించి ఎవరిని అడగను సార్. నేను మాత్రం ఎవరిని అడిగాను? అదిగా సార్, గీత లాంటి మంచి అమ్మాయి గురించి అభిప్రాయం అడగటం దీనికి. నేనైతే ఎవరిని అడగకుండానే పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్ యూ చంద్రం, నా నిర్ణయాన్ని మరింత బలపరిచావు. నాకు ఆత్మీయుడంటూ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే. నా పెళ్లి దగ్గరుండి నువ్వే జరిపించాలి. ఏం చంద్రం, నా మీద ఏమైనా కోపం? అదే సార్, పప్పులో ఉప్పు లేదు, చారులో టొమాటో లేదు, మర్చిపోయావా? ఐఎమ్ సారీ సార్.
ఇంకోసారి బాగా చేస్తాను. ఇవాళ ఎందుకో కంగారు అయిపోయింది. ఇవాళ గీతకు కొంచెం కూడా తెలియలేదుగా. పద బాబు మనం బయలుదేరదాం. అప్పుడేనా ఇంకా ఇక్కడ బోల్డ్ అని చూడాలి. ఏం ఫ్రెండ్ ఇంకేం చూడాలి? కొండ మీద గుడి, ఆ పక్కన పెద్ద మర్రి చెట్టు అన్ని చూపిస్తాను రండి. అక్కడ ముళ్ళుంటాయి. పట్టుకొని చూద్దాం. అయితే మీ అమ్మ నాన్నగారు నన్ను ఇంజనీర్ ఒకరు పొరపాటు పడ్డారా? అవును. నన్ను క్షమించు గీత, నా వల్ల తప్పు జరిగింది. ఇందులో మీరు చేసిన తప్పే ఉంది. పోనీ నన్ను క్షమించమని మీ వాళ్ళని అడుగుతాను. నిజానికి ఇందులో వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. నేను మామూలు సూపర్వైజర్ అని పాపం వాళ్ళకి మాత్రం ఏం తెలుసు. గీత, ఏదో పొరపాటు వల్ల మీతో కలిసి గడిపిన ఈ కొద్ది రోజుల్ని నువ్వు గుర్తుపెట్టుకోపోయినా పర్వాలేదు. అసలు మనం ఎప్పుడు కలుసుకోలేదనుకుంటే నువ్వు నన్ను తేలిగ్గా మర్చిపోగలవు. కానీ గీత, నాకు ఒకందుకు సంతోషంగా ఉంది. నాకంటే అన్ని విధాల అర్హుడు, నిన్ను అర్థం చేసుకునేవాడు, అంతస్తు గలవాడు నీకు భర్తగా లభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. అమ్మ దొంగ దొరికావు. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు? అరే మళ్ళీ పరిపాడే. బాబు బాబు హలో, ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు గీత, నేను అడిగిన దానికి నీ జవాబు. నువ్వు అవునంటావన్న సంగతి నాకు తెలుసు, కానీ ఆ మాట నీ నోటి నుంచి వింటేనే నాకు ఆనందం. ఏమిటి చెప్పడానికి మాటలు దొరకటం లేదా? పర్వాలేదు, మౌనం అర్థాంగీకారం అన్నారు. నువ్వు చెప్పకపోయినా ఆ మిగతా సగం నేను అర్థం చేసుకున్నాను. అయితే ఇవాళే మీ శాంతకి లెటర్ రాస్తాను. చంద్రం కూడా మన పెళ్లి జరగాలంటున్నాడు. నీకన్నా మంచి అమ్మాయి దొరకడం కష్టం అన్నాడు. నిన్ను చూస్తుంటే ఆ మాట నిజమని అనిపిస్తోంది. కమాన్ చంద్రం, ఏదైనా పాట పాడు. ఈ మధ్య నేను కూడా నీ అభిమాని అయిపోయాను. అవును అంకుల్, మళ్ళీ పాట పాడు. అయితే పెళ్లికి నా వైపు నుంచి ఓకే మాస్టారు. మిగతా విషయాలంటారా శాంత చూసుకుంటుంది. అయితే శాంతకి ఇవాళే ఉత్తరం రాయమంటారా బాబు? రాయండి, నేను కూడా ఒక లెటర్ రాస్తాను. వచ్చే నెల 15వ తారీఖున చాలా మంచి ముహూర్తం ఉంది. అవునవును. అది మీకు వీల్లేదంటే నాకేం పర్వాలేదు. ఇంకేమైనా ఉంటే అవి శాంతతో మాట్లాడండి. అయితే పెళ్లి వచ్చే నెల 15వ తారీఖునే ఖాయం చేసుకుందాం. ఈలోగా శాస్త్రి గారిని పిలిపించి మంచి రోజు చూసుకుని ఆ నిశ్చితార్థం కూడా కానిస్తే. అలాగే, మీ ఇష్టం కానివ్వండి. మంచిది బాబు. నమస్కారం. నమస్కారం. నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే గీత. అనుకున్నట్టుగా ఈ సంబంధం కుదిరింది. ఈ కాస్త వ్యవధిలో పెళ్లి పనులన్నీ ఎలా అవుతాయో ఏమో ఆ దేవుడికే తెలియాలి. నువ్వు బాబు పువ్వులు తీసుకుని. వద్దులే అక్క. మమ్మీ ఎక్కడి నుంచి లేట? తాతయ్య రాశాడమ్మా. గీత పిన్ని పెళ్లి శాకరంకులు లేడు, అతనితో కుదిరిందట. మనందరినీ నిశ్చితార్థానికి రమ్మని రాశాడు. ఏమిటి నీకు మేం పగవాళ్ళం పరాయి వాళ్ళం అనుకుంటున్నావా? ఎలాగోలా నిన్ను వదిలించుకోవడానికి? ఇంత గొప్ప సంబంధం మన జన్మలో రాదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని లేచి బట్టలు మార్చుకో. అవతల నిశ్చితార్థానికి వేళవుతోంది. చూడండి, దేవుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడు. లేచి తయారవు. లే. ఏ హిందూ, అవన్నీ ముట్టుకోకూడదులే, నేను తర్వాత ఇస్తాను. ఏమే శాంత, మీ అమ్మ ఇక్కడే
అవతల ముహూర్తం వేళ అవుతుంటే ఇంకా రాలేదే? ఈ పాటికి బయలుదేరిపోయి ఉంటారు పిన్ని, వచ్చేస్తారు. మీ పాపేనా? చక్కగా ఉంది. అవును పిన్ని. హైదరాబాద్ లో మీ ఆయన బాగానే సంపాదిస్తున్నట్టుగా. నెలకి ఎంత వస్తుంది ఏమిటి? 2000 అత్తయ్య. మరి ఇల్లు అది కట్టుకున్నారా? ఇంకా లేదు. పట్నంలో ఉద్యోగం అంటే అంతే కదా, పేరుకు పెద్ద జీతమే కానీ చేతికేం మిగలదు. మొత్తానికి మీ చెల్లెలికి మంచి సంబంధమే కుదిర్చావు. ఆ అబ్బాయిది కూడా పెద్ద ఉద్యోగమేనట్టుగా. అవునత్తయ్య. లేదు చంద్రం, నువ్వే వెళ్ళాలని లేదు. నేను ఇంకెవరినైనా పంపిస్తాను. లేకపోతే రామన్ వెళ్తాడు. లేదు సార్, ఆ మీటింగ్ ఎంత ముఖ్యమో మీకు తెలుసు కదా. మీరు వెళ్ళినప్పుడు నేనైనా వెళ్ళాలి కదా. అయినా ఎంత సార్, ఒక వారం రోజులు వచ్చేస్తాను. చంద్రం, ఇవాళే గీత్తో నా నిశ్చితార్థం. నువ్వు కూడా ఉంటే అందరికీ ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? అయితే కేవలం నువ్వు నా దగ్గర పనిచేసే ఉద్యోగస్తుని మాత్రం అనుకుంటున్నావా? అంతకుమించి నేను నీకేం కానా? లేదు సార్, ఎవరూ లేని నాకు తల్లి తండ్రి గార్డియన్ అన్ని మీరే. నాకెవరైనా ఉన్నారంటే అది మీరొక్కరే సార్. మీరే చూస్తారు కదా సార్, మీ పెళ్లి ఎంత హడావిడి చేస్తాను. అసలు ఆ బాధ్యత అంతా నాదే సార్. కానీ ఇవాళ మాత్రం నన్ను వెళ్ళనివ్వండి సార్. రండి మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్కారం. ఏమిటిదంతా? చంద్రం ఇవాళ ఊరు వెళ్తున్నాడు. ఉండమని ఎంత చెప్పినా వెంటలేదు. పెట్టించుకో. ఏమోనమ్మా, మా చిన్నతనంలో వారానికి ఒక్కసారి చక్కగా ఇంత బారు పువ్వులు జడేసుకునే వాళ్ళం. ఈ కాలం పిల్లలు పండుగ రోజులు తలంటుకోవాలంటేనే చిరాకులు చీదరింపులు. బాగుందమ్మా నువ్వు అనేది. ఆ రోజులు వేరు. ఈ రోజుల్లో కాలేజీలు కానీ ఉద్యోగాలు కానీ వెళ్లే వాళ్ళకి ఆ టైము తీరిక ఎక్కడుంటాయి చెప్పు? ఏ మాటన్నా చదువులు ఉద్యోగాలు అంటావు. సరేలే, నేను వెళ్ళి పిండంటలు చూస్తాను. నీ మాటన్నా వింటుందేమో చూడు. పదండమ్మా. గీత, మీ హానీమూన్ కప్పుడే బావగారు టికెట్స్ తెచ్చేసారు తెలుసా? వెళ్ళావు గాని నువ్వు చంద్రశేఖర్ హాయిగా తిరిగి రావచ్చు. ఇదిగో శాంత, నువ్వు వచ్చినప్పటి నుంచి నీ స్నేహితురాలు సరోజ కోసం కలవరిస్తున్నావుగా. వచ్చింది, పలకరిద్దుగానే రా. అలాగేమ్మా, ఇప్పుడే వస్తా గీత. అవునమ్మా, మా గీతకి మంచి సంబంధం కుదిరితే నిశ్చితార్థం పెళ్లి ఈ గుళ్ళోనే చేస్తామని మొక్కుకున్నాం. ఏదో మా శాంత పుణ్యమా అని అన్ని అనుకున్నట్టుగానే జరిగాయి. అవునమ్మా, కలిసి వచ్చే కాలం వస్తే అన్ని అలాగే జరుగుతాయి. పదా గీత, ఎక్కడికే బయలుదేరావు? స్టేషన్ కి. చంద్ర ఊరు వెళ్తున్నారు. వెళ్తే వెళ్ళి మనకేమిటి? నువ్వు నిశ్చితార్థం రోజు ఇలా బయటకు వెళ్ళకూడదు తెలుసా? కానీ నా పెళ్లి చంద్రంతోనే జరుగుతుంది. ఏమిటా నువ్వు అనేది? అవును, అదే నా నిర్ణయం. గీత, నీకేమన్నా మతిపోయిందా? అతను మామూలు సూపర్వైజర్. అతను ఎక్కడ? ఇంజనీర్ చంద్రశేఖర్ ఎక్కడ? నేనేం మీ చేతుల కీలు బొమ్మను కాను, ఇష్టం వచ్చినట్టు ఆడించడానికి. నేను మనిషిని, నాకు మనసుంది. గీత, గీత, ఆవు గీత. గీత, బాగా ఆలోచించుకో. ఇది నీ జీవిత సమస్య. ఆ తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఆ తర్వాత చాలా కష్టాలు తెచ్చిపెడతాయి. అన్ని ఆలోచించుకునే చెప్తున్నానక్క. చంద్రం నా పక్కనుంటే ఎన్ని కష్టాలైనా సంతోషంగా భరిస్తాను. అదే దైవ నిర్ణయం. అయితే ఏమిటా నువ్వు అనేది? అవునమ్మా, నా నిర్ణయం మారదు. గీత, నువ్వు ఇలా వెళ్ళిపోతే మన కుటుంబానికి ఎంత అప్రదిష్టో తెలుసా? అమ్మా నాన్న రేపటి నుంచి ఊళ్ళో తలెత్తుకు తిరగలేరు. నీకంటే పెద్దదాన్ని, నీ మంచి కోరేదాన్ని. ఎందుకు చెప్తున్నానో విను. లోపలికి రా గీత. క్షమించక్క, నా నిర్ణయాన్ని మార్చుకోలేను. పద బాబు.
ఏమండి ఇంకా చూస్తారేమిటి? శాస్త్రి గారిని పిలవండి. శాస్త్రి గారు ఎక్కడే? ఇక్కడే ఉన్నానండి. కానివ్వండి, ఆలస్యం దీనికి. శుభం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంతజింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారజతాన్ ధ్రువం దేవీం వాచమదనజంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదల్తే సానో మంత్రే చమోర్జందుహాన ధేనుర్వాగస్మానుపదస్తుతేతు. ఓం దేవతాభ్యో నమః. ఓం సుముఖాదరవః. ఓం ఏకదంతాదరవః. ఓం కపిలాదరవః. ఓం గజకర్ణకాదరవః. ఓం లంబోదరాదరవః. ఓం వికటాదరవః. ఓం విఘ్నరాజాదరవః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. లగ్నపత్రిక దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. పెళ్లి కొడుకు తరపు వారు ఎవరండి? అన్ని నేనే, కానివ్వండి. శుభం. ఆదిత్యాదిగ్రహ సర్వే సనక్షత్రాశరాశయ కుర్వంతు మంగళం నిత్యం లిఖ్యతే వివాహ లగ్న పత్రిక. అయ్యా, ఈ స్వస్తి స్త్రీ చాంద్రమాన రక్తాక్షిణామ సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి శుక్రవారం నాడు సుముహూర్తం నిశ్చయించి శ్రీ కడియాల రామనాథం గారి ద్వితీయ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి గీతాను కన్యారత్నమును చిరంజీవి చంద్రశేఖరరావుకి ఇచ్చి. కొంచెం ఆగండి శాస్త్రి గారు. అక్క, చంద్ర అంకుల్. రాజేంద్ర, కూర్చో చంద్ర. చిరంజీవి రామచంద్రరావు చదవండి. ఆగండి. ఏమిటి బాబు? అవును, గీత పెళ్లి చంద్రంతోనే జరగాలి. ఏమిటి మీరు అనేది? అలా జరగటానికి వీల్లేదు. చూడండి దుర్గమ్మ గారు, ఆడపిల్లంటే ఆలోచన లేని మూగబొమ్మ అనుకోకండి. వయసుతో పాటే మనసు కూడా పెరుగుతుందని, ఆమెకు ఆశలు అనురాగం ఉంటాయని తెలుసుకోండి. పెళ్లి చూపుల తతంగంలో అబ్బాయి ఇష్టాలే ముఖ్యం అనుకుంటారు గాని అమ్మాయి మనసు ఏమిటో తెలుసుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? మీరు మాస్టారి ఆస్తి అంతస్తు చూసే పెళ్లి చేసుకున్నారా? అయినా మీరు హాయిగా సుఖంగా కాపురం చేయటం లేదా? ఒక్క క్షణం పెద్ద మనసుతో ఆలోచించండి. ప్రతి తల్లి తండ్రి తన కూతుర్ని పెద్ద ఉద్యోగస్తుడికో గొప్ప ధనవంతుడికో ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే అసలు ఎంతమంది ఆడపిల్లలకు పెళ్లిలో అవుతాయి చెప్పండి? ఏ కూలివాడి పెళ్ళం, గుమస్తా భార్య వీళ్ళంతా సుఖంగా సంతోషంగా బ్రతకడం లేదా? అర్థం చేసుకుని అనురాగాన్ని పంచే భర్త దొరికితే ఏ భార్య తన భర్త ఆస్తి అంతస్తుల గురించి ఆలోచించదు. క్షమకి, సహనానికి, మమతానురాగాలకి మారుపేరైన అమ్మాయిల మనసు తెలుసుకోలేనప్పుడు ఈ పెళ్లిళ్ళకి సంసారాలకి అర్థం లేకుండా పోతుంది. అయినా నేనుండగా చంద్రం ఏ విషయంలోనూ తక్కువ కాడు. మనసు తెలుసుకున్న వాళ్ళ జీవితం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని దీవించి మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. దయచేసి ఈ పవిత్ర ప్రేమికులను విడదీయకండి. నో గీత, ఇందులో నేను చేసింది లేదు. ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది. నీ ఆత్మవిశ్వాసం, నీ పట్టుదల, నిర్మలమైన నీ ప్రేమ చివరికి గెలిచే. పరిస్థితులకు భయపడి బాధపడే చంద్ర లాంటి వాడికి నీలాంటి అమ్మాయి భార్య కావడం చాలా అవసరం.